హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మేమైతే ఇప్పుడు సర్ప్రైజ్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అసలు తెలీదు వాళ్ళకి. ఫస్ట్ మేము కూడా వెళ్తాం అనుకోలేదు, సడన్గా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం వాళ్ళు రియాక్ట్ అవుతారు ఏంటా అని చెప్పేసి. చూసారా, టైం 5:40 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము. మాకు ఆల్మోస్ట్ లైక్ ఈ ట్రాఫిక్ వర్షానికైతే ఈజీగా 3 hours పడుతుండొచ్చేమో. సో వెళ్ళేసరికి 8:40 8:30 అట్లా అవుతుంది అనమాట. సో అసలు ఎవరికి ఐడియా లేదు మా మమ్మీ వాళ్ళకి వస్తున్నామని చెప్పేసి. అసలు బేసిక్గా మేమే అనుకోలేదు ఫస్ట్ వెళ్దామని చెప్పేసి. మేము వీకెండ్ వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇవాళ ట్యూస్డే, రేపు మా హస్బెండ్కి హాలిడే ఉంది, వినాయక చవితి. వెళ్ళి ఒక 3-4 days ఉండండి, నేను మళ్ళీ తీసుకొస్తా అని చెప్పాడు అనమాట. సో అందుకని అప్పటికప్పుడు వెళ్తాను. ఇలా రేపు హాలిడే కదా, ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళేసి రేపు నేను రిటర్న్ అయిపోతాను, మీరు ఒక 4-5 days మళ్ళీ నా వీళ్ళు బట్టి వస్తా అని చెప్పి అన్నాడు అనమాట. సమ్ టైమ్స్ ఏంటంటే మనకు కూడా కొంచెం, నాకు కూడా ఫుల్ బర్డెన్ అయిపోతుంది పాపతో, కొంచెం రిలీఫ్ కావాలి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం వాళ్ళు చూసుకుంటారు, ఒక హ్యాపీనెస్, ఒకటి కొంచెం మనకు కూడా బర్డెన్ తగ్గుతుంది అట్లా అని చెప్పి అనమాట. సో అందుకని సడన్గా ముందు అనుకోలేము మేము కూడా. రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు, బట్ అంటే రేపు మార్నింగ్ వినాయక చవితి కదా రేపు. మళ్ళీ మార్నింగ్ ఇంట్లో వర్క్స్, పూజ ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ మేము వెళ్ళేసరికి 1 అట్లా అవుతుంది ఆఫ్టర్నూన్. మళ్ళీ మా హస్బెండ్ రిటర్న్ రావాలి కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా. సో మళ్ళీ ఇంకెందుకులే, కొంచెం అక్కడ ఉన్నట్టు ఉంటుంది. ఎలాగో మా ఇంటి దగ్గర కూడా వినాయకుడిని పెడుతున్నారు అనమాట. సో అక్కడ బాగుంటుంది కదా. సో వెళ్దాం. ఇప్పుడే వెళ్తే కొంచెం నైట్ లేట్ అయినా నైట్ ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. మళ్ళీ నాకు ముందే నిద్ర పట్టదు జర్నీస్ అంటే. ఎట్లా అంటే 1 day ప్రియర్ నిద్ర పట్టదు, లేవాలి అనే థాటే ఉంటుంది నాకు అసలు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్దాంలే, రేపు కొంచెం లేట్గా లేచినా కొంచెం ఏం కాదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. మా ధృవికేమో వామిటింగ్స్, అసలు ఎలా అవుతుంది జర్నీ చూడాలి. నేనైతే మొత్తం రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. మా అమ్మ వాళ్ళ రియాక్షన్ కూడా, వాళ్ళు ఇప్పుడు కాల్ చేస్తారు ఆబ్వియస్లీ ఒక 2 times ధృవిని చూడడానికి. ఏదో ఒక చెప్పాలి, బయటకు వెళ్తున్నాం, షాప్కి వచ్చామాట చెప్పి మేనేజ్ చేయాలన్నమాట. సో రికార్డ్ చేస్తాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. వాళ్ళు లిటరల్లీ ఒక 1 month నుంచి అడుగుతున్నామట, ధృవిని చూడా అనిపిస్తుంది, వస్తామని చెప్పి. బట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం పనులు ఉన్నాయి మా డాడీకి కూడా. ఇంకా మా మమ్మీ లేకపోతే అవ్వదు కదా, మా డాడీకి కుకింగ్ ఇవన్నీ కష్టం కదా, అందుకని మా మమ్మీ రావట్లేదు అనమాట. సో నెక్స్ట్ వీక్ వద్దాం అనుకున్నారు వాళ్ళే, బట్ ఈలోపు నేనే వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా తిడతారు ఫస్ట్, చెప్పకుండా వచ్చారు చీకట్లా అని చెప్పి. బట్ అయినా సరే సర్ప్రైజ్ ఇద్దాం అయితే స్టార్ట్ అయినాం అనమాట. వాళ్ళ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, వర్షం పడుతుంది కదా, కొంచెం ఐ థింక్ టైం ఎక్కువనే పడుతుంది. సో కొంచెం స్లోగా వెళ్ళాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతా, చూసేయండి. అసలు చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో. కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది కదా, ఇంకా అసలు ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోతూ ఉన్నాయన్నమాట. మా జర్నీ ఎట్లుందంటే చెప్పలేను అసలు, అంత టఫ్ అనమాట ట్రాఫిక్. మా ధృవి ఏమో ఏడుపు, ఇంకా అస్సలు కూర్చోట్లేదు, ఒకటే ఏడుపు. నా పైన వామిటింగ్ చేసేసింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడు టైం 8 o'clock అవుతుంది. మాకు ఇంకా ఈజీగా ఒక 40 minutes అట్లా పడుతుంది. అసలు మస్తు ఏడ్చినమ్మ, ఇంకొకసారి అనిపించింది రావద్దు అని. టైం 8:36 అనమాట. మా ఊళ్ళోకి ఎంటర్ అయిపోయినాం. ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు. నాకు వామిటింగ్స్, ధృవికి వామిటింగ్స్, ఓ మై గాడ్, అసలు హారిబుల్ జర్నీ. ఇంకొకసారి ఎప్పుడు మేము నైట్ జర్నీ చేయం.
వచ్చేసినాం, మా ఇంటికి వచ్చేసినాం. మా మమ్మీ వాళ్ళ రియాక్షన్ చూడండి అసలు. వామిటింగ్ చేసింది నువ్వు చేయ ఇంకో సర్ప్రైజ్ ఇద్దామచ్చు. వామిటింగ్ చేసింది మొత్తం నా మీద దాని మీద. అసలు ఎంతసేపట్లో ఉంటుంది అన్న? ఏదో ఒకటి ఎగ్గు ఉంది. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయినా, అసలు ఫుల్ హెడేక్. ఇంక ఇప్పుడే తినేసిన అనమాట. మా మమ్మీ అయితే చెప్పకుండా వచ్చినావు, అన్నం ఉండొద్దా అని అంటుంది. మధుర అయితే మంచిగా ఆడుకుంటుంది. మా మమ్మీ దింపించేసింది, మా అమ్మకి మంచిగా ఆడుతుంది. అసలు ఎలా అంటే వర్షము, ఫుల్ ట్రాఫిక్, మొత్తం గణేష్లో పెట్టి రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్. ఆమె ఏడుస్తుంది, వామిటింగ్ చేసేస్తుంది. నాకు వామిటింగ్స్. ఇంకొకసారి అనుకున్న నైట్ జర్నీ చేయొద్దు, మా ధ్రువి పడుకున్నప్పుడే జర్నీ చేయాలని చెప్పేసి అర్థమైంది నాకైతే. ఇంకా రాగానే ధ్రువికి స్నానం చేపించేసినాం అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయింది. మా మమ్మీ ఫుడ్ పెట్టేసింది, తినేసింది. ఇంకా ఫుల్ ఆటలాడుతుంది అనమాట. ఫుల్ హ్యాపీ. ఇంకా మా ధ్రువి అయితే మేమేమో కానీ ఇక్కడికి వచ్చినందుకు కార్లో ఏడ్చి వామిటింగ్ చేసి చిరాకు చేసినా కూడా ఇంటికి రాగానే ఇంకా అన్నీ మర్చిపోయి ఆడుతుంది అనమాట. ఆమెకి ఎలా అంటే ఆడ హైదరాబాద్లో మేము ఇద్దరమే ఉండి మా ముఖాలు చూస్తూ 4 గోడల మధ్య ఫుల్ క్రాంకీ అయిపోయేది. ఇక్కడికి రాగానే మా మమ్మీ ఉండడము, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఇంకా అందరూ మనుషులు కనిపిస్తూ ఉంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఎలా అంటే సంఖ్యలు విప్పిన ఖైదీలాగా ఏదో ఫ్రీడమ్ వచ్చేసినట్టు ఇంకా ఫుల్ హ్యాపీగా తిరుగుతుంది అనమాట. అసలు నైట్ అయితే 1:30 వరకు నిద్రపోలేము. మా మమ్మీ డాడీతో ఆడుతూనే ఉంది, మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీకైతే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.